ఎంకే ప్రైమ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు నేడు భారీ కార్డెన్ అన్సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్లో తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 6:30 వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. కావలి 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీసుల సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం సుమారు 5 దగ్గర నుంచి 6:30 వరకు కావలి పట్టణంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను కావలి 1 టౌన్ పోలీసులు మరియు 2 టౌన్ పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. దాదాపుగా 150 ఇళ్ల వరకు క్షుణ్ణంగా పరిశీలించినాము. కార్డెన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, ఇటువంటి ఆనవాళ్ళు కానీ లేకపోతే కొత్త వ్యక్తులు ఎవరన్నా ఈ వ్యాపారాలు ఇట్లా చేస్తున్నారని చెప్పి కొంత సమాచారం కూడా ఉంది. దీన్ని క్లియర్ చేసుకునే దానికి ఈ ఆపరేషన్ కండక్ట్ చేశాం. అన్ని టీమ్స్ యాక్టివ్గా వర్క్ చేసినాయి. బట్ అట్లాంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటికి మాకు తెలవలేదు. చివరిలో మేము మీటింగ్ పెట్టి చెప్పిన దాన్ని బట్టి స్థానికంగా కొత్త వ్యక్తులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి మాకు కొంత అనుమానం ఉందని చెప్పారు. డెఫినెట్గా ఇట్లాంటి సమాచారాన్ని పోలీసులకి 100, 112 ఈ 2 నెంబర్లకి తెలియజేస్తే వాళ్ళ ఎవరైతే సమాచారం అందించారో వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా పెట్టి మేము మా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తాము. సో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. దీంట్లో భాగంగా సరైన పత్రాలు లేని, చూపించలేని ఒక 20 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలు సీజ్ చేశాం. సో వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ కూడా సక్రమంగా ఉంటే వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇట్లాంటి ఆపరేషన్స్ జరిగేటప్పుడు పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళకున్న సమస్యలు కానీ ఆ ప్రాంతంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ నడుస్తూ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.